చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం చాలా దవుతుంది కనుక నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా రాసిన పుస్తకము 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాస్తూ ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చాలా ఆశపడుతున్నారు. ఇదిగో అది కావాలి, ఇది కావాలి, లేకపోతే దేశమును చూస్తూ ఆ దేశ ప్రజలందరినీ చూస్తూ వాళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో వాళ్ళకున్నట్టు మాకు కావాలి, వాళ్ళకున్నట్టు మేము పొందుకోవాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశలను కూడా వ్యక్తపరుస్తూ ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే తాత్కాలికమైన పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ఎలాగైనా ఈ రోజు ఈ సమయమున ఈ యొక్క ప్రమాదం నుంచో లేకపోతే ఈ యొక్క సమస్య నుంచో విడిపించబడితే చాలు అని మనం అనుకుంటాం. తాత్కాలికమైన ఈ యొక్క పరిష్కారం గురించి మనం వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే శాశ్వతమైన పరిష్కారం కావాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. మనం ఎప్పుడు కూడా క్రిందున్న వాటి మీదే మనస్సు నిలుపుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే ఆయన నీ పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటే ఒక వాక్యాన్ని ఆశ్చర్యపరిచింది. ఏంటా వాక్యం అని అంటే పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 47వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులు నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయుము. గోషేను దేశములో నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయమైన వాక్యం ఇది. యోసేపు తన అన్నలు తన తండ్రి ఆ యొక్క ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు. వారి యొక్క మందలు తినడానికి లేదా వారు తినడానికి సరి అయిన ఆహారము లేక వారు ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నారు. ఆ పరిస్థితిలో ఐగుప్తు దేశం అంతా కూడా యోసేపు చేతిలో ఉంది. ఫరో అంటున్నాడు యోసేపుని చూసి, యోసేపా ఈ దేశం నీ ముందుంది, నీకు నచ్చినట్టుగా నీ తల్లిదండ్రులు లేకపోతే నీ యొక్క కుటుంబీకులు నివసించినట్లు మంచి ప్రదేశము. ఏమంటున్నాడు? మంచి ప్రదేశము వారికి ఇవ్వు అని చెప్పి ఎవరు చెబుతున్నారు? ఫరో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి ఈ మాట మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నారయ్యా అంటే బైబిల్ గ్రంథంలో
ఈ యోసేపు గురించి మనం చూసినట్లయితే, యోసేపు అనే ఒక వ్యక్తి కుటుంబం నుంచి తరిమివేయబడ్డాడు, గృహము నుంచి వెలివేయబడ్డాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే యోసేపును తన సొంత కుటుంబమే తక్కువగా చూడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఏం చేయడం ప్రారంభించిందట? తక్కువగా చూడడం ప్రారంభించింది. ఎంత తక్కువయ్యా అంటే, అక్కడ యోసేపు దైవ దర్శనాన్ని కలిగి ఉంటే దర్శనమును చూసిన ఆ యోసేపును హేళన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? హేళన చేస్తున్నారు. యోసేపు మీద పగ పెంచుకున్నారు. యోసేపు అంటే అక్కడ ఆ యొక్క కుటుంబంలో ఎవ్వరికి పడ్డం లేదు, ఒక్క తండ్రికి తప్ప కుటుంబంలో ఉన్న ఆ యొక్క సహోదరులు ఎవ్వరికి కూడా యోసేపు అంటే ఇష్టం లేదు. యోసేపుని ఎలా చూస్తున్నారయ్యా అంటే ఒక పగవాడిగా చూస్తున్నారు. వీడు లేకపోతే మనకి చాలా బాగుంటుంది అని చెప్పి, యోసేపు లేకుండా ఉండాలని చెప్పి వారి అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేస్తున్నారట? కుట్ర పన్నుతున్నారు. ఒకరోజు సమయం వచ్చింది, యోసేపును తన తండ్రి ఏమన్నాడంటే, అన్నయ్యలు మందలు కాస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరకు నువ్వు వారికి ఆహారం పట్టుకుని వెళ్ళు అని అంటే, ఈ అన్నదమ్ములట గుంపుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. యోసేపు వాళ్ళ అంత దూరాన్ని ఉండగా అంటున్నారు, ఇదిగో రే కళ్ళలో గనేవాడు వస్తున్నాడు. ఏమంటున్నారు? కళ్ళలో గనేవాడు వస్తున్నాడు అని అక్కడ కూడా హేళన చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు కలిగిన ఒక చిన్న అభిప్రాయం ఏంటయ్యా అంటే, ఎలాగైనా యోసేపును చంపేయాలి. తండ్రి దగ్గర నుంచి ప్రేమ పొందుకోలేకపోతున్నాం, పోనీలే బ్రతుకుదాంలే అనుకుంటే వీడేమో దైవ దర్శనముల గురించి చెప్పి మనందరినీ కూడా కలవరం పెడుతున్నాడు. మనమందరూ వాడికి మోకాళ్ళు ఆనుతున్నామట. ఇదిగో మనందరం వారి ఎదుట సాగిలు పడుతున్నామట అని నానా రకాలుగా వారి హృదయాల్లో కలవరం పెంచుకుని యోసేపుని ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. కానీ వారి ఆలోచనలు ఏంటి? యోసేపుని ఎలాగైనా ఈ భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆలోచన వేరుగా గొప్పగా ఉంది. పాపం యోసేపుని పట్టుకున్నారు అన్నదమ్ములు అందరూ కూడా. ఎక్కడ పడేసేసారండి? నీళ్లు లేని ఒక బావిలో పడేశారు. ఎంతో రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అన్నా ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఒరే నేను కూడా మీ రక్తం పంచుకుని పుట్టిన వాడినే కదరా, నేను కూడా మీతో ఉన్నవాడినే కదరా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటున్నా వారి కఠిన హృదయాలు ఏమవలేదటండి, కదిలించబడలేదు. పోగా ఒక్కొక్కరు ఆ పెద్ద పెద్ద రాళ్లను చేతులు పట్టుకుని ఆ బావిలో ఆ యోసేపు మీద వేయడానికి సిద్ధపడిపోయారట. ఏం పట్టుకున్నారండి? బావిలో ఆ యొక్క నిస్సాయ స్థితిలో ఉన్న ఆ యోసేపు మీద ఈ బండలను వేసి ఎలాగైనా వీడిని చంపేయాలి అనుకుని ప్రతి ఒక్కరు కూడా బావి చుట్టూతా కూడా రాళ్లను పట్టుకుని కూర్చున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి నేను చాలాసార్లు చెప్పాను, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు నిలవబడినట్లయితే, మరణపు అంచుల వరకు నువ్వు వెళ్ళినా సరే మరణము నుండి ఏమాత్రము కూడా హాని చేయలేదు. మరణపు అంచులోనికి వెళ్ళినా సరే నువ్వు మరణించవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ప్రణాళికలో ఆయన తలంపులు నీ ఎడల వేరుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు కఠినులుగా ఉన్న ఈ అన్నలు రాళ్ళను ఎత్తుకుని చూస్తున్న సమయంలో ఆ వైపు ఇస్మాయిలుడు వెళ్ళడం చూశారు. ఎవరు వెళ్ళడం? ఇస్మాయిలుడు వెళ్ళడం చూశారు. అప్పుడు ఒకడికి ఒక ఆలోచన వచ్చింది, అరే ఎలాగైనా నేను చంపేయకూడదు, చంపితే రక్తం మన చేతులకు అంటుకుంటుంది, కాబట్టి వీడిని ఇస్మాయిలుడికి అమ్మేద్దాం. వీడు మరలా మన దగ్గరికి రాడు, మరలా మనం వాడి దగ్గరికి వెళ్ళాం.
అని చెప్పి వారు ఏం చేశారయ్య అంటే ఇస్మాయిలుడికి అమ్మేశారు. చాలాసార్లు చెప్పాను, యోసేపు బ్రతుకంతా కూడా అమ్మివేయడమే. కుటుంబంలో అమ్మేశారు. బయటికి వెళ్ళాడు కదా, కొన్ని అక్కడైనా ఏదో బ్రతుకుదామని అనుకుంటే అక్కడ కూడా అందరూ అమ్మడమే ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా యోసేపు ఏం బాధపడలేదండి. ఎందుకో తెలుసా? యోసేపుకు తెలుసు, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంటే దాని నియమిత కాలమందు నా ఎడల అది ఖచ్చితంగా జరుగుతుంది అని యోసేపుకు తెలుసు. కష్టాల గుండా వెళుతున్నాడు, బాధల గుండా వెళుతున్నాడు. ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బాధపడలేదు. గోతులో వేయబడ్డాడు, అయినా క్షేమంగా లేవనెత్తబడ్డాడు. ఇస్మాయిలుడికి అమ్మేశాడు. ఇస్మాయిలుడు ఏమో ఎవరికి అమ్మేశారు? ఫరోకి అమ్మేశారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఒక పనివాడిగా వెళ్ళాడు. కానీ దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉన్నది. అక్కడ వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే, యోసేపు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీతో ఉన్నట్లయితే, దేవుని యొక్క చిత్తములో నువ్వు నడిచినట్లయితే, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎంతగా దీవిస్తాడయ్యా అంటే, నిన్ను అమ్మిన చోట నిన్ను దేవుడు కనపరుస్తాడు. నిన్ను ఎవరైతే నిందల పాలు చేశారో, నిన్ను ఎవరైతే ఇదిగో ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారో, వారి ముందే దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిలవబెడతాడంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు నీ ఎదుట నీ కొరకు ఎంతో గొప్పగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బానిసగా వెళ్ళిన యోసేపు నమ్మకంగా ఉండడాన్ని బట్టి అంట ఆ యొక్క పొతీఫరు గృహం మీద, ఆ యొక్క ఇంటి అంతటి మీద ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడయ్య అంటే యోసేపు నమ్మకంగా నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడట? నమ్మకంగా నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నమ్మకత్వాన్ని చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే వారవలేకపోతున్నారు. ఎవరమ్మా వారవలేని వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఒరే, ఒక బానిసగా వచ్చిన వాడు మనల్ని ఏలుబడి చేస్తున్నాడేంట్రా అని అక్కడ ఉన్న పనోళ్ళు, లేకపోతే అక్కడ ఎప్పటి నుంచో పని చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోసేపును చూసి వారవలేకపోతున్నారు. ఒక మాట చెప్పన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమంటారంటే, నేను చాలా సీనియర్ అండి. దేంట్లోని? భక్తిలో సీనియర్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసం అండి నా జీవితం. లేకపోతే ఇదిగో నేను ఎప్పటి నుంచో విశ్వాసంలో ఉన్నానండి. నేను విశ్వాసంలోనికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కూడా పుట్టలేరు అంటారు కొంతమంది. ఎలాగా? నేను దేవుని నమ్ముకున్నప్పుడు పాస్టర్ గారు ఇంకా పుట్టలేదు, అప్పటి నుంచి నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ వస్తారు. నేను ఒక మాట చెప్పనా, దేవుడిని సీనియారిటీ చూడడు కానీ దేవుడిని సిన్సియారిటీ చూస్తాడు. సీనియారిటీ దేవుడు చూడ్డు, నీలో సిన్సియారిటీ చూస్తాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో లేదో దేవుడు చూస్తాడు. చాలా మంది ఈ సీనియారిటీని బట్టి గొప్పగా ఉంటారు. అబ్బో, నేను చాలా పెద్ద విశ్వాసిని, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. దేవుడికి ఇది కాదు. దేవుడికి ఎవరు కావాలా? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. అరే, నాకంటే ముందు వచ్చి వెనకాల వచ్చాడు, ఈరోజు నాకంటే ఎక్కువ ఆశీర్వదించబడిపోతున్నాడు అని అంటాం కదా. ఈరోజు నేను చెప్తున్నాను, వాడు వెనకాల వచ్చిన ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వాడు దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం ప్రారంభించాడు. ఈరోజు ఇదిగో నేను 10 సంవత్సరాల నుంచి విశ్వాస భక్తిలో బ్రతుకుతున్నాను, అయినా నా కుటుంబంలో ఎలాంటి దీవెన ఆశీర్వాదం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నువ్వు చేసిన విశ్వాసాన్ని బట్టి, లేదా నువ్వు చేసిన భక్తి సంవత్సరాలను బట్టి గొప్పగా అనుకున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దేవుడు నేను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయునని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కువ కాలం పనిచేసేవాడని చెప్పలేదు దేవుడు అక్కడ.
నీ సీనియారిటీ దేవుడికి అక్కర్లేదు. నీ సిన్సియారిటీ అంటే నీలో ఉన్న నమ్మకత్వం దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. జాగ్రత్త. నీ సిన్సియారిటీని పట్టుకుని నువ్వు అనుకుంటావు సిన్సియర్గా ఉండాలని భక్తి చేస్తున్నావు, కానీ దినాలు జరుగుతున్న కొద్దీ నువ్వు అబ్బో సంవత్సరంలో సంఘంలో నేను 2 సంవత్సరాలు సీనియర్ గనక పర్లేదులే అన్నట్టుగా మన సీనియారిటీని బట్టి మనం భక్తిని ఎక్కువగా మనం గర్వపడితే దేవుని యొద్ద నుంచి నువ్వు ఎలాంటి ఆశీర్వాదం అయితే పొందుకోలేవు. యోసేపుని చూసి అక్కడ ఉన్న వారు అందరూ కూడా అదే అనుకుంటున్నారు, ఏంటి వీడు వెనకాల వచ్చాడు, ఆ పొతిఫర్ ఇంట్లో అధికారం పొందాడు, అక్కడ కూడా అమ్మివేయబడ్డాడు, అక్కడ కూడా అమ్మివేయబడ్డాడు, చెయ్యని తప్పుకు అమ్మివేయబడ్డాడు, చెరసాల్లోనికి వెళ్ళాడు, చెరసాల్లో కూడా నమ్మకంగా ఉంటున్నాడండి. ఒక మాట చెప్పనా, దేవుడు నీకు ఇచ్చిన ఏ వృత్తిలోనైనా సరే, దేవుడు నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా సరే నమ్మకంగా పని చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరసాల్లోనికి వెళ్ళాడు, చెరసాల్లో కూడా ఖైదీలందరికీ కూడా నాయకుడిగా ఎంచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మివేయబడ్డాడు, కానీ అమ్మిబడిన యోసేపు ఎప్పుడు కూడా తలదించుకునేటట్టు దేవుడు చేయలేదు. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళిక యోసేపు పట్ల గొప్పది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ మనందరితో చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, నీ పట్ల ఆయన ప్రణాళిక గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం వచ్చింది. ఏమొచ్చింది? సమయం వచ్చింది. అప్పుడు వరకు కానాను దేశంలో ఏ విధమైన కొరత లేదు, కానాను దేశంలో ఏ విధమైన ఆ యొక్క లోపం లేదు. ఎప్పుడైతే ఆ యొక్క కరువు అనేది వచ్చిందో అక్కడ కొంచెంగా ఆహారం తగ్గుతూ ఉంది. పశువులు మేయడానికి స్థలం అంతా కూడా పచ్చదనం పోతుంది. వాక్యం ఏం జరుగుతుందయ్యా అంటే, అక్కడ కానాను దేశం అంతా కూడా ఏమైపోయిందంటే ఎండిపోయిన బీడు భూమిగా మారిపోతుంది. పశువులు తినడానికి కూడా సరి అయిన గడ్డి లేనంతగా మారిపోయింది. ధనం చాలా ఉంది, డబ్బులు చాలా ఉన్నాయి, కానీ తినడానికి తిండి లేదు, ఆహారం లేదు వాళ్ళకి. అప్పుడు యాకోబు ఒక మాట అన్నాడు, ఇగో ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్ముతున్నారట, మీరు వెళ్ళి కొనుక్కుని రండిరా అని అంటే, వారు ధాన్యము కొరకు, గోధుమల కొరకు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. ఇప్పుడు ఐగుప్తులో ఎవరున్నారు? ఐగుప్తులో ఎవరున్నారయ్యా అంటే, యోసేపు కలలు కనేవాడని చెప్పిన, ఇక ఈడు ముఖం మన జీవితంలో ఎప్పుడో చూడకూడదని పంపేసిన ఆ యోసేపు కిరీటము ధరించి సింహాసనం మీద కూర్చొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల నెరవేర్పు జరిగింది. ఏం జరిగింది? కల నెరవేర్పు జరిగింది. ఎంతగా జరిగిందయ్యా అంటే, దేవుడు 2 మార్లు దర్శనాన్ని చూపించాడు యోసేపుకు. ఆ 2 మార్లు కూడా ఆ దర్శనము యొక్క నెరవేర్పు యోసేపు జీవితంలో దేవుడు జరిగించడం ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపును దేవుడు మన యొక్క, అదే మనం అనుకుంటే యోసేపుని చూస్తూ, యోసేపుకి ఇన్ని కష్టాలు వచ్చినాయా, ఈరోజు నేను కూడా ఇన్ని కష్టాలు పడాలా అని అనుకుంటావేమో. కొన్నిసార్లు దేవుడట కావాలని శ్రమలోనికి మనల్ని వదులుతూ ఉంటాడు. కావాలనే. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అసలు నువ్వు దేవుని ఎలా నమ్మకంగా ఉండగలుగుతున్నావు? నీ విలువ దేవుడు పెంచడానికి, లేదా నీ విలువను దేవుని సన్నిధిలో గణపరచడానికి కొన్నిసార్లు కావాలనే శోధనలోనికి మనం నెట్టివేయబడతా ఉంటాం. అలాగే యోసేపు కూడా శోధనలోనికి నెట్టివేయబడతాం. ఒకటి తర్వాత ఒకటి యోసేపు జీవితంలోనికి శోధనలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా తన దర్శనం ముందు ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. దర్శనాన్ని హెచ్చు చేశాడు. దర్శనమును చూస్తున్నాడు. ఇదిగో, ఏ రోజుకైనా, ఈరోజు చనిపోవలసిన నేను నా అన్నల చేతిలో, ఆ యొక్క నీళ్లు లేని బావిలో చనిపోవలసిన నేను ఈ ఐగుప్తు దేశానికి వచ్చాను అంటే
దేవుని చిత్తములో నేను బ్రతికి ఉండడము, ఇదిగో దేవుని చిత్తములో నా దర్శన నెరవేర్పు నా జీవితంలో జరుగుతుందని నమ్మాడు. ఆ దర్శన నెరవేర్పును కండ్లారా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటయ్యా అంటే, దేవుడు నీకు ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు, దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. ఆ దర్శనం నువ్వు నమ్మగలిగితే, ఆ దర్శన నెరవేర్పులో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, ఈ నెరవేర్పు సమయంలో మనం అనుకుంటాం దర్శనం వెంటనే నెరవేర్చబడాలి, ప్రవచనం వచ్చిన వెంటనే 10 రోజుల్లోనే ప్రవచనం నెరవేర్చబడాలని అనుకుంటాం. కానీ దేవుడు ఏంటి ఆలోచన ఏంటయ్యా అంటే, ఇంకా కొంచెం ఆయన సమయముని ఎదుట ఉన్నది. ఆయన సమయమందు నేను దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన తలంపులలో మనం కలిగి ఉండాలి. ఆయన చిత్తములో మనం ఉంటే, మనం ఎక్కడ ఉన్నా సరే, ఎంత ప్రతికూలతలో ఉన్నా సరే, దేవుడు మనలను ఏం చేస్తాడట? కాపాడుతూ వస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టినప్పుడు ఒక బానిస. చెప్పండి, ఎక్కడ? యోసేపు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టినప్పుడు ఒక బానిస. కానీ మనం చదువుకున్న 47వ అధ్యాయం 5-6 వచనాలు ఏమంటున్నాడు? యోసేపా, ఈ దేశమే నీ ముందుంది అంటున్నాడు. ఎవరు? ఫరో అంటున్నాడు, ఇదిగో ఈ దేశమే నీ ముందుంది, నీ తల్లిదండ్రులకు నీ సహోదరులకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటావో అది ఇవి. ఇంకా చెప్తున్నాడు, ఇదిగో ఇంకా ఎవరైనా చదువుకుని జ్ఞానము కలిగిన వారు ఉంటే, లేదా నా మందలన్నీ కూడా వారికి అప్పచెప్పు, అధికారం వాళ్ళకి అప్పచెప్పు, వాళ్ళని అధికారులుగా నియమించు అని సర్వ అధికారం ఎవరికి ఇచ్చేశాడు? యోసేపుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, ఇన్ని సంవత్సరాల కష్టకాలంలో ఎవరైనా యోసేపుని చూస్తే ఏమనుకుంటాం? ఇంక పని అయిపోయిందిరా అని అనుకుంటారు. ఈరోజు నిన్ను కూడా అలాగే అనుకుంటున్నారు చాలా మంది. మందిరానికి వెళ్తున్నాం, ఎప్పుడు చూసినా కష్టమే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు ఇంకీడు పని అయిపోయిందిరా, ఇంకీడు లేవలేడు, ఇంకీడు మన ముందు తిరగలేడు అని చెప్పి చాలా మంది నిన్ను చూసి హేళన చేస్తున్నవారు చాలా మంది ఉంటారు. నా దేవుడు చెబుతున్నాడు, నువ్వేమాత్రము కూడా దిగులు చెందదు. ఎందుకో చెప్పనా? హేళన చేసిన వారు నీ ముందు మోకరిల్లే రోజును ప్రభువు నీ ఎదుట ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబోతున్నాడయ్యా అంటే, సర్వాధికారమును కూడా దేవుడు నీకు ఇచ్చి వారందరి ఎదుట నేను దేవుడు ఘనపరచాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట 23వ కీర్తన అంటాడు, ఇదిగో నీ శత్రువులు ఎదుట నీకు నేను భోజనము సిద్ధపరిచేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ రోజు నిన్ను హేళన చేసి అవమానపరిచి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని హేళన చేసి ఉండొచ్చు, లేదా దేవుడు నమ్ముకున్నప్పుడు నీలో ఉన్న యొక్క బలహీనతలను బట్టి హేళన చేసి ఉండొచ్చు, నా దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ పట్ల ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఏదో అనుకోకూడదు, కానీ దేవా నీ చిత్తమును, నీ యొక్క తలంపులను నా బ్రతుకులో నెరవేర్చండి, నీకు ఇష్టమైన మార్గములో నన్ను నడిపించండి. నా ఆశ, నా తలంపు నా చిత్తము కాదు, కానీ నీ చిత్తము, నీ తలంపు, నీ ఆశ నా ఎడల జరిగించండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే, మన దేవుని చిత్తములో ఉండగలిగితే, ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిన ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి.
ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ గేమ్స్కి ఒక వ్యక్తి తన దేశము తరపున ఎన్నుకోబడ్డాడు. కానీ తను తీసుకున్న తీర్మానం ఏంటంటే, అయ్యా, కష్టమైన నష్టమైన ఏది ఏమైనా నీ ఆదివారపు దినాన్ని నేను ఎప్పుడు కూడా నేను దొంగిలించున్నాను. నేను ఆదివారాన్ని ఎప్పుడు కూడా నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్నాడట. దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభ దినాలలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ఉన్నతమైన ఒక దేశమునకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి 100 మీటర్లు పరుగు పందాన్ని ఆదివారం దినం షెడ్యూల్లో వచ్చింది. ఆ వ్యక్తికి ఒలింపిక్స్లో దేశం తరపున పరిగెత్తడానికి ఆదివారం వచ్చింది. అతను ఏం చెప్పాడంటే, నేను పరిగెత్తలేనయ్యా, నేను పరిగెత్తలేను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ ఉన్న వారందరికీ ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఎరా, ఏ దేశం కొరకు కొన్ని 100 మంది ఎదురు చూస్తున్నారు ఈ అవకాశం కొరకు. దేశం కొరకు కొన్ని 100 మంది ఎదురు చూస్తున్నారు ఈ అవకాశం కొరకు. వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా తిట్టారు, నిందించారు, అవమానపరిచారు. ఇంటికాడ తన బంధువులైతే ఈరోజు మా వాడు పరిగెడతాడని చెప్పి ఆదివారం అని మందిరాలు మానేసి మరి టీవీలు ముందు కూర్చున్నారట. ఎక్కడ? ఈరోజు మా వాడు పరిగెడతాడు, పరిగెత్తం చూద్దామని చెప్పి మానేసి, ఆదివారాలు మానేసి కూడా, మందిరం మానేసి కూడా టీవీల ముందు కూర్చున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి పరిగెట్టలేదు. టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని తిడటం మొదలెట్టారు, చులకనగా చూడటం మొదలెట్టారు. ఆదివారం అయిపోయింది, మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, వచ్చేసాడు. ఒకటే జనాలందరూ కూడా ఒకటే అంటున్నారు, నువ్వు దేశద్రోహివిరా అంటున్నారు. దేశం తరపున నువ్వు నిలవబడాల్సిన సమయంలో నువ్వు నిలవబడలేదు, నువ్వు దేశద్రోహిరా అని పలు రకాలైన నిందలు. తోటి ఆటగాళ్లే, తోటి కుటుంబ సభ్యులే నానా రకాలుగా బాధపెడుతుంటే ఒకటే అనుకున్నాడు, నా దేవునికి ఇచ్చిన తీర్మానము నేను నిలబెట్టుకున్నాను గనక దేవుడు నా తల ఎత్తుతాడు అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఆ దేశము నుంచి తర్వాత రోజు 400 మీటర్లు పరిగెత్తే పరుగు పందెంలో ఎవరు కూడా పాలు పొందట్లేదు. ఈ వ్యక్తి వెళ్ళాడు, అంటున్నాడు, అయ్యా, ఆ 400 మీటర్లు పరుగు పందెంలో నేను పాల్గొంటాను, నా దేశం తరపున నేను పాల్గొంటానంటే అందరూ అంటున్నారు, ఒరే, నువ్వు ట్రైన్ అయింది, నువ్వు సిద్ధపడింది 100 మీటర్లు పరుగు పందానికే. నువ్వు 400 మీటర్లు పరుగు పందెం ఎలా పరిగెడతావు? పరిగెట్టి దేశాన్ని అవమానపరుస్తావా? సిద్ధపడకుండా దేశాన్ని అవమానపరుస్తావా అని నానా రకాలుగా నాలా మాటలు అన్నారు. అయినా వ్యక్తి బాధపడలేదు. ఎందుకంటే ఎక్కడైతే తల దించుకోబడ్డాడో అక్కడే దేవుడు తల ఎత్తుతాడన్న వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. బ్రతిమలాడుకున్నాడు. సరే, ఎలాగే ఇక్కడ ఎవరో లేడు కదా పరిగెట్టడానికి, అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఒకటే అనుకున్నాడు, దేవా, ఇది నా శక్తికి మించింది, అయినా నీ మీద నా నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను అని ప్రార్థన చేసుకుని ఆ యొక్క పరుగు పందెంలో పాల్గొన్నాడు. మరలా ఆ పరుగు పందెంలోనే దేశానికి బంగారు పథకం తెచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఏం చేశాడయ్యా అంటే, ఈ పరుగు పందాలన్నీ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి, ఇదిగో నేను ఇక పరుగు పందాలు చేయట్లేదు, నేను దేవుని సేవ చేస్తాను అని చెప్పి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరు ఎరిక్ లీడెల్. ఏం పేరండి? ఎరిక్ లీడెల్ అనే ఒక వ్యక్తి దేవుని కొరకు తన యొక్క కళ, ఒక ప్రతి దేశ పౌరుడు యొక్క కళ ఏంటయ్యా అంటే దేశం కొరకు ఏదో చెయ్యాలని ఆ యొక్క కళను కూడా వదులుకున్నాడు. మరలా దేవుడు సిగ్గుపరిచాడయ్యా అంటే ఆ వ్యక్తిని సిగ్గుపరచలేదు, కానీ మరలా దేవుడు ఘనపరిచాడు. ఆ వ్యక్తి దేవుని పరిచర్యను కొనసాగించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మన ఆలోచనలు దేవునితో మనం ఇప్పుడు కూడా సరిపోల్చలేదు.
అందుకనే మనం ఎప్పుడూ కూడా ఒకటే అనుకోవాలి, దేవా నీతో నీ చిత్తములను నడిపించు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మన ప్రార్థన ఎలా ఉండాలి? దేవా నీ చిత్తము నీ ప్రణాళిక నా జీవితంలో నడిపించండి తండ్రి. కేవలం నిన్ను నమ్ముకునేవాడిగా, నిన్ను ఆశ్రయించేవాడిగా నేను ముందుకు కొనసాగాలి. ఎందుకంటే యోసేపు నిన్ను ఆశ్రయించాడు, నిన్ను నమ్ముకున్నాడు, సిగ్గుపరచలేదు. ఎక్కడైతే తలదించుకున్నాడో, ఎవరి ముందైతే తలదించుకున్నాడో, ఎవరి ఎదుటైతే అవమానపరచబడ్డాడో వారి ఎదుటనే దేవుడు ఏం చేశాడట? వారి తల ఎత్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నమ్ముకోవడం బట్టి, లేదా నువ్వు చేస్తున్న పనిని బట్టో, లేదా నీ స్థితిని బట్టో, నీ బంధువుల ముందు, నీ యొక్క జనుల ముందు, లేదా నీ కుటుంబీకులను తక్కువగా హేళన చేస్తూ మాట్లాడుతుండొచ్చు. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో తల ఎక్కడైతే దించుకున్నావో అక్కడ నీ తల ఎత్తి నిన్ను దేవుడు గణపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైంది నీ జీవితంలో ఏది కూడా లేదు. ఉందంటారా? ఏది కూడా లేదు. కానీ ఒకటే మనం అడగాలి, దేవా నడిపించండి, నీ మార్గములో నడిపించండి, నీ ఆలోచన చొప్పున, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా పాడుతుంటాం, పాటలు పాడుతుంటాం. ఏమని? నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, నీవే చాలయ ఆశయ, చిన్న ఆశయ, నీవే చాలయ, నేను నడవాలని, కలిసి ఉండాలని, నేను నడవాలని, కలిసి ఉండాలని, పౌలుగా మార్చినానా పడేగునా, పౌలుగా మార్చినానా పడేగునా, నీతో నన్ను నన్ను నీవు దాచుమయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయ, ఓ యేసయ్యా ఆశయ, అందరూ అంటాం నడిపించి యేసయ్యా, నా ఆశ యేసయ్యా. కానీ మనం ఎవరు దేవుని యొక్క ఆశ ప్రకారంగా వెళ్ళలేకపోతున్నాం. మన ఆశ ప్రకారంగా వెళితే తాత్కాలికమైన సంతోషం మాత్రమే దొరుకుతుంది. అదే దేవుని ఆలోచన, దేవుని ఆశ ప్రకారంగా వెళితే కొంతకాలం శ్రమలలో నుంచి వెళ్ళినా, కొంతకాలం కష్టములో నుంచి వెళ్ళినా తరువాత దేవునిచ్చే ఘనత ముందు మనం పడిన బాధ, మనం పడిన నింద అవన్నీ కూడా ఏమైపోతాయంట? తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా యోసేపు ఒక పనివాడిగా వచ్చిన యోసేపు, ఒక కూలివాడిగా వచ్చిన యోసేపు దేశమంతటి మీద అధికారం వచ్చి ఉన్నాడు. ఫరో అంటున్నాడు, ఇదిగో ఈ దేశము నీది, ఈ ప్రాంతము నీది, నీ తల్లిదండ్రులకు నీకు ఇవ్వాల్సినది, నీకు మంచి స్థలాన్ని ఇవ్వమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా ఒక యోసేపు వలె దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతుండగా మనందరం కూడా
దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికను నడవడానికి ఇష్టపడదాం. దేవుని కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.